అసాధ్యము, అసాధ్యము, అసాధ్యము. ఏంటి అసాధ్యం? ఇట్టిది వదిలిపోవటం. ఎట్టిది? మనిషి జీవితంలో జటిలముగా కొన్ని సమస్యలు పట్టుకుని ఉంటాయి. అవి విడిపించుకోవాలని అనుకుంటాడు, కానీ విడుదల పొందుకోవటం అతనికి అసాధ్యంగానే ఉంటుంది. ఒకరోజు ఒక కుటుంబంలో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే, ఆ కుటుంబంలో ఒక నివాసం ఉంటున్న ఒక చిన్నపిల్లవాడికి బాల్యము నుండి ఒక పెద్ద సమస్య వెంటాడుతూ ఉంది. ఆ కుమారుడు తండ్రి అతన్ని బాగు చేయాలని, అతన్ని బాగుపరుచుకోవాలని నలుదిక్కులకి ప్రయాణం చేశాడు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు. అనేకుల ఎద్దకు తీసుకుని వెళ్ళాడు. అనేక ఉపాయాలు, ఎన్నో రకాల పరిస్థితుల మధ్య, అనేకుల మధ్య అనేక రకాలుగా నడుచుకున్న తన జీవితానికి మాత్రం అది అసాధ్యంగానే మిగిలిపోయింది. చివరికి ఒక ఆలోచనకు వచ్చాడు, నా కుమారుడు ఇంకా బాగుపడటం అసాధ్యం, నా కుమారుడు బాగు చేయటం అసాధ్యం. ఇంతకీ ఆ కుమారుడికి కలిగిన పరిస్థితులు మనం గమనిస్తే, ఒక మూగ దయ్యం, ఏ దయ్యం అంట, సడన్గా వచ్చి పట్టుకుంటుంది. అప్పటి వరకు బాగానే ఉంటాడు. ఎప్పుడైతే ఆ మూగ దయ్యం ఆ బిడ్డను ఆవరించిందో, నురుగులు కక్కుని ఈ ఫిట్స్ వస్తాయి చూడండి, కింద పడి కొట్టుకుంటూ ఉంటాడు మూర్ఛ వచ్చి. అటువంటి ఒక భయంకరమైన ఒక చీకటి అపవిత్ర ఆత్మ చేత పీడించబడుతూ తన కుమారుడు బలహీనపరచబడడం కళ్ళారా చూచి ఈ తండ్రి వేదన చెందాడు. ఆ మూగ దెయ్యం, అపవిత్ర ఆత్మ ఆ బిడ్డను విడిచిపోవట్లా. అసాధ్యమైనది అతని జీవితంలో సాధ్యమవుతుందా అని ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు ఒకరోజు రానే వచ్చింది. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో మీకు అసాధ్యంగా అనుకుంటున్న వాటికి కూడా ఈరోజు ఒక సొల్యూషన్, నీకు సాధ్యమయ్యే ఒక సొల్యూషన్ ప్రభు చెప్పబోతూ ఉన్నాడు. మనిషికి ఇదిగో, మానవ జీవితానికి ఇది అసాధ్యమే, కానీ ఇదిగో ఇలా చేస్తే అది సాధ్యమవుతుంది. అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ పైన 2 అని వేసి కింద ఏమని రాయబడి ఉంది? ఉపవాసము వలనే కానీ ఇట్టిది వదిలిపోవటం అసాధ్యము. వలనే, దేనివల్ల? ఉపవాస ప్రార్థన వల్ల. ఉపవాస ప్రార్థన వలనే కానీ అంటే ఉపవాస ప్రార్థన చేయటం వల్ల ఇదేమవుతుంది? సాధ్యమవుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ జీవిత సమస్యలకు పరిష్కారం, అసాధ్యమైనవి సాధ్యపరుచుకోవాలంటే ఆ వ్యక్తి జీవితంలో ఉండవలసింది ఉపవాస ప్రార్థన. ఉపవసించి ప్రార్థించేవాడు జీవితంలో సమస్తము సాధ్యమే. ఏ నోటితో యేసు ప్రభు వారు ఇది మనుషులకు అసాధ్యం అన్నారో, అదే మనుషులకు సాధ్యమే ఒక మార్గాన్ని చూపుతూ ఉన్నారు. అదేంటో తెలుసా? ఉపవాస ప్రార్థన. ఉప్మా ప్రార్థన కాదండి బాబు. ఈరోజు ఉపవాసం అంటారు, కడుపు నిండా ఉప్మా తింటారు. ఏమండి, అదే అన్నం తినే క్వాంటిటీకి సంబంధించినంత క్వాంటిటీ ఇంకోటి వెళ్తుంది లోపలికి, వెళ్ళాల్సిందే. ఆ రోజు ఉప్మానో, ఇడ్లీయో, లేకపోతే ఈ పూరియో, పేరుకు మాత్రమే ఉపవాసం, ఉండేది మాత్రం ఉప్మా దాంట్లో. ఇటువంటి ప్రార్థనలకి జీవితంలో ఎన్నటికీ సాధ్యమవో ఏ సమస్యలు. నీ జీవిత పరిష్కారం, సమస్యలకు పరిష్కారం జటిలమైనవి. బాల్యము నుండే నువ్వు అనుభవిస్తున్న ఈ సమస్యలకు పరిష్కారం ప్రభు చెప్తున్నాడు, ఉపవాస ప్రార్థన వల్ల సాధ్యమవుతుంది.